గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. డూమోమూలు ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. డూమోమూలు ప్రథమా విభక్తి నిన్నుల గూర్చి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి. ఎంతసేపు దాటారా? అందరు నేర్చుకో. ఏ లక్ష్మి, స్నానానికి నీళ్ళు పెట్టు. రండి త్వరగా రండి. ఏంటి మేసాలు గెట్టాలకి ఇస్తున్నారంట? అప్పుడే అంత వయసు వచ్చిందా? మూతి మీద లెక్క పెడితే 4 ఇంటర్వ్యూ లేవు, అప్పుడే నీకు షేవింగ్ ఏంట్రా? ఎలా చేస్తే మేసాలు తొందరగా వస్తాయని సుబ్బుగాడు చెప్పాను. సుబ్బుగాడు ముందు నీ చదువు క్షవరం అవ్వకుండా చూసుకోరా, తర్వాత వీటి గురించి ఆలోచిద్దు. కానీ ఆడపిల్ల పెద్ద మనిషి అయితే తల్లి ముసలిదైనట్టు, మగపిల్లాడి గడ్డంగిస్తే తండ్రి ముసలాడైనట్టు. నేను ఇంకా రిటైర్ అవ్వాలా? ఎంత పెద్దడి అయిపోయావు. బాగున్నావా? అమ్మ నాన్న బాగున్నారా? ఎంత పెద్దోడైపోయాడు. ఎవరి అబ్బాయి? ఏంటి హడావుడే? నేను బాబాయ్, పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయిని. నువ్వంట్రా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఇలా ఉన్నాను. అవును బాబాయ్, తాగి ఇంటికి వెళ్తే పిన్ని ఇంకా గదిలో పెట్టి కొడుతుందా? ఇప్పుడు రోడ్డు మీద కొట్టేస్తుంది, అందుకే మానేశాను. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో పెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. సీను జీళ్ళు కావాలా? నాకు వద్దురా. అవును, ఎన్ని జీలు కొన్నావు? డబ్బులు ఎక్కడరా? మా నాన్న ఇచ్చాడా? లేదు, కొట్టేశా. అన్నీ దొంగ బుద్ధులే. ఏంట్రా వాళ్ళు ఇంకా రావట్లేదు? ఏమో, నన్ను కొడతావేంటి? నాకేం తెలుసు? దొంగ మహోయుడు. ఎక్కడ కూర్చున్నారు? లేట్ అయిపోతాం, స్కూల్ కి రారా? కాసేపు ఆగరా, 20 అమ్మాయిలు వస్తారు, వాళ్ళతో కలిసి వెళ్దాం. ఓహో, అమ్మాయిల కోసం వెయిటింగా? అయితే లేట్ అయినా పర్లేదు, కూర్చుందాం. కాస్త జరగరా. జరుగుతున్నాగా. ఏ విమల, మన బాడీ గార్డ్స్ రెడీగా ఉన్నారే. నోర్ము ఇవే. ఎంతైనా 20 అమ్మాయిలు కలగా ఉంటారా? వాళ్ళ బాబులు చూస్తే రౌడీల కింద ఉంటారు, జాగ్రత్త.
ఎరే సీను స్కూల్ టైం అయింది నువ్వు రావా? నాకు ఇంకా టైం అవ్వలేదు, మీరు వెళ్ళండి. రే వీడు వీరాశ్రమంలోకి లైన్ వేస్తున్నాడు రా, మధ్యలో మన మీదకి పోదాం పదండి. ఇదేంటి ఏమైనా సైకిల్ మీద వస్తుంది? ఏంటి సీను ఒక్కడే కూర్చున్నావు? టైం అయిందని అందరూ వెళ్ళిపోయారు. నీ గురించే నేను ఉండిపోయాను. నా గురించా? అవును, నీ గురించే. ఏంటి కొత్త సైకిలా? అవును. నేను కూర్చోనా? అమ్మా ఆశ ఏం వద్దు. ఏ డబుల్స్ రాదా? నువ్వు కూర్చో, నేను తొక్కుతాను. ఇంకా నయం, ఎవరైనా చూసారంటే లేనిపోని గొడవలు బాబు. పాపం నా గురించే పరిగెడుతున్నావు కదూ, నేను నడిచేస్తాలే. అవును నీకు సైకిల్ లేదా? ఇప్పటి వరకు లేదు, రేపటి నుంచి ఉంటుంది. అదేంటి? నువ్వు కొనుక్కున్నావుగా, మా నాన్న అడిగి నాకు కొనిమ్మంటాను. అప్పుడు రోజు నీతో కలిసి రావచ్చు. ఏ, ఏ. విమలా, నువ్వేమనుకోనంటే నేను మాట చెప్పనా? ఏంటి? నువ్వు చాలా అందంగా ఉంటావు. చిప్పు. ఇలా సిగ్గుపడితే నవ్వినప్పుడు ఇంకా బాగుంటావు. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవంటే నువ్వు వెళ్ళిపోతాను. వద్దు, నేను ఇంకేం మాట్లాడను. మ్మ్. అరే సీను ఇవాళ నేను సైకిల్ మీద వస్తాను రా. నాకు రావడానికి లేట్ అవుద్ది, నువ్వు వెళ్ళరా. అయితే నాకు లేట్ అవుద్ది. రేయ్, నేను ఇవాళ స్కూల్కి రావట్లేదురా. అయితే నేను రాను. రేయ్, నోరు మూసుకొని ఇక్కడి నుంచి పోరా. అర్థమైందిరా, మిమ్మల్ని కోసం నన్ను పొమ్మంటావా? ఇన్నాళ్ళు ఫ్రెండ్ అని నీ పక్కనెట్టుకొని ఇప్పుడు పక్కకి గంటేస్తావా? ఉండు, నీ పని మీ నాన్నతో చెప్తాను. ఎరా, మా నాన్నతో చెప్తావా? నిన్ను వద్దు, చెప్పండి బాబాయ్. మీ నాన్నతో చెప్పండి రా, మిమ్మల్ని బాబుతో చెప్తాను. రేయ్, ఎరా నిన్ను. ఏంటి విమలా, నీ సైకిల్ పంచర్ అయిందా? అరే, నా సైకిల్ కూడా పంచర్ అయింది. మనలాగే మన సైకిల్ కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, అందుకే ఒకేసారి పంచర్ అయ్యాయి. భలే చెప్తావే నువ్వు. రేపు ఎప్పుడైనా నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తుందా? ఓ తప్పకుండా. విమలా ఏటమ్మా తాపిగా నడిచేస్తున్నావు ఏంటి? టైర్ పంచర్ అయింది నాన్న. అరే రే, స్కూల్ కి లేట్ అయిపోతుంది కదమ్మా. నువ్వు ఈ సైకిల్ తీసుకెళ్ళు. ఆ సైకిల్ ఇటీ, నీ నాన్నక పంచర్ వేసి కొత్తాను. ఆ గొడుగు తీనే. అబ్బాయి ఏ ఊరు మీది? కోరుకోండి. ఎవరబ్బాయి ఏంటి? పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయి. అవును, మా అమ్మాయి సైకిల్ పనిచేయనప్పుడే నీ సైకిల్ పనిచేయింది ఏంటయ్యా? నాకేం తెలుసండి, పంచర్లు ఏమన్నా చెప్పవుతాయా? అదేం కాదులే గానీ, ఇదిగా ఇంకోసారి మా అమ్మాయితో కనపడ్డామంటే చెప్పి మరీ కొడతాను. ఏమనుకుంటామేమో. రే సీను, ఏ రాత్రం మిమ్మల్ని పెద్ద మనిషి అయిందంటరా, అందుకే స్కూల్కి రాలేదు. నువ్వేమో పొద్దు నుంచి పిచ్చోళ్ళ ఎదురు చూస్తున్నావు. ఏంటి సీను ఇక్కడున్నావు? విష్ హ్యాపీ బిగ్ మ్యాన్ డే. అంటే? అదే హ్యాపీ పెద్ద మనిషి అయిన రోజు. అయ్యో మొహం చూడు, మొహం చూడు, మొహం చూడు, మొహం. అటెన్షన్ సెల్యూట్. మీరు అలా బాంబులు ఎత్తే నవ్వురాదా? ఎవడది ఏంట్రా? నేను ఒక్కడైనా బాంబులు వేసేది? మీ ఇంట్లో మీ నాన్న, మీ తాతయ్యడా? చంపేస్తాను రోజు ఇంకోసారి దొరికితే ఉంటాను. నువ్వు గాని పెట్టిన సెల్యూట్ చాలు. ఇప్పుడు చంపేస్తాను, దొరికితేనంటే చంపేస్తాను. పాఠం చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను. కూర్చో. రే నువ్వు చెప్పరా, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? మరి రోడ్డు మధ్యలో నాటించేస్తే యాక్సిడెంట్ అయిపోతాయి కదండి, అందుకేనండి. సమాధానం స్మూత్ గా ఉండాలి. రే నువ్వు చెప్పు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒకటి గానీ రెండు గానీ అర్జెంట్గా వచ్చింది అనుకోండి, అలా చెట్టు పక్కెళ్ళి పని ముగించుకోవచ్చని నాటించుంటాడు. చడబుద్ధిపోయావురా. ఒకటికి రెండుకి మళ్ళీ కనుక నా క్లాస్ లో కనిపించావా కాళ్ళు వెరగొడతాం అనుకున్నావు. గాడిద ఎవరుకుంటారు అరుసైపోయింది మరి. రే సీను, నువ్వు అందుకోరా.
వాడు చదువుతుంటే వాడితో పాటు మీరంతా పెద్దగా చదవాలి. చదువు. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించెను, కాలువలు త్రవ్వించెను, సత్రములు కట్టించెను. అశోకుని పరిపాలనలో సరిగా సరిగా చదవండి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా ముద్దపప్పు వండద్దే అంటాను నేను, అది వినదు. పైగా నిన్న శ్రావణ శుక్రవారం. ఏంటి ఇక్కడే నిలబడ్డావు? బెల్ కొట్టారు, రా వెళ్దాం. రాను, నువ్వు వెళ్ళు. ఏమైంది? 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనన్నాడు. ఓ, ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకేం చేయమంటావు? మా నాన్న చేసిన సంతకం లేకపోతే డబ్బులు తినేది నేనే కదా. మీ నాన్న సంతకమేగా, నేను పెడతానులే. నువ్వా? అవును, మా నాన్న సంతకం 2 ఏళ్ళ నుంచి నేనే పెడుతున్నాను. ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు ఇలా ఇవ్వు. మీ నాన్న సంతకం అంటే నీకు అలవాటు, మా నాన్న సంతకం నీకు రాదు. 1కి 2 సార్లు పెడితే అదే వస్తుంది. మీ నాన్న ఏమన్నా పెద్ద గవర్నమెంట్ సంతకం? ఇటు ఇవ్వు, చెప్తాను. అయ్యో వద్దు సీను, అటు తిరుగు, చెప్తా. వద్దు సీను, వద్దు. ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే తనే పెట్టాను అనుకుంటాడు. పద వెళ్దాం, పదా. రేయ్, మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటే 5 దెబ్బలతో సరిపెడతా, లేకపోతే బెత్తం విరిగిందాకా కొడుతూనే ఉంటాను. రే ఒప్పుకోండి. అరే సీను, మా బాబు సంతకం నేనే పెట్టేశాను, అది కానీ తెలిసిపోయిందంటావా? ఏమో, తెలిసి ఉండొచ్చు. ఏంట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు? మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా, లేకపోతే నన్నే చెప్పమంటారా? నేనేమనొద్దు మాస్టారు, నేను వద్దని చెప్తున్నా. సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా నాన్న సంతకం పెట్టాడు. ఆహా, సీనుగోడు అంత మనగాడేడా? ఎరా, నువ్వు చెడిపోయింది చాలక ఇతరులు చెడగొడుతున్నావా? చెబట 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 వాళ్ళ నాన్న సంతకం చేయడానికి ఏంటి? వాడిని కుడితే వేడుకున్నావు ఏంట్రోయ్? నిన్ను ఇలా వదిలేస్తే ముందు నా సంతకము, తర్వాత సంతకం పెడతావు నువ్వు. చేపట్టు చేపట్టు, సారీ సీను, నేను కావాలని చెప్పలేదు. మాస్టర్ భయపెట్టేసరికి భయపడి. పర్వాలేదులే విమలా, కొట్టింది నన్నే కదా. అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే నువ్వు అస్సలు తట్టుకునేదానివి కాదు. నొప్పిగా ఉందా? విమలా విమలా, నిన్న ఒకటి అడుగుతాను, ఇస్తావా? ఏంటది? అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా. అవును. ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం. అందులో నాది ఆడపిల్ల వేషం. ఏంటి ఆడపిల్ల వేషమా? ఎందుకు అలా నవ్వుతావు? ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా. సరే ఇప్పుడేమంటావు? మరేమో ఒక్కసారి నీ లంగవని ఇవ్వవా ప్లీజ్? నా లంగావణియా? అమ్మో నేనివ్వను. అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా. నాకు చెల్లి లేదు, అమ్మ లంగవని వేసుకోదు. నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు. నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవ్వరికీ చెప్పను, ప్లీజ్ ఇవ్వవా? చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వు వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ, నాకు సిగ్గేస్తుంది బాబు. ఓ అదా, నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ని బాగా ఉతికించిస్తాలే. ఉతికిస్తావా? మొహం చూడు మొహం. ప్లీజ్ విమలా విమలా ఇవ్వా ప్లీజ్. సర్లే అలాగే ఇస్తాను, కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో. థ్యాంక్ యూ విమలా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. విమలా విమలా, అయ్యో ఏంటి? ఇటు రమ్మంటుంటే. త్వరగా చెప్పు ఏంటో. ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు, హెల్ప్ చేయవా ప్లీజ్? అయ్యో రామా, సరే ఇవ్వు. ఈ పెట్టెల దొరక సాటి మరి ఎవరూ లేరు.
భూమి మీద నివసించే ముందు ఇది పట్టుకో. జంతువుల నుంచి గాలిలో ఎగిరే పక్షుల దాకా నన్ను చూసి గజగజలాడతాయి. ఏ ముద్దు కపోతం అలాగా నన్ను చూసి సరే, సరే. దండాలేదంటాయి. ఎంత కండ కావడం. ఏ ముద్దుల దాకా సాటి మరెవరూ లేరు. వాటిల మీద నివసించే జంతువుల నుంచి అబ్బా గాలిలో ఎగిరే పక్షుల ఇందాక నుంచి ఇలా దాకా జారిపోతుంది. నన్ను చూసి ఛీ, గజగజలాడతాయి. ఎలా నిలబడుతుంది? ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు? ఆ? రేయ్ నేను ఇప్పుడు వస్తాను రా. ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా? అయ్యో సిగ్గు లేకపోతే సరే. మొహం చూడు మొహం. విమలా విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే. విమల్ మీద నేను పెంచుకున్న అభిమానం పేరు ప్రేమని అప్పుడు నాకు తెలియదు. జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని, బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసింది అప్పుడే. ఆ రోజు 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన చివరి రోజు. విమలా అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు. నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నాకు నీ నవ్వు కావాలి, ఇస్తావా? అడిగిన వెంటనే ఇచ్చావే. అవును, నీకేం కావాలి? నేనే తీసుకుంటాలే. ఏంటిది? నేను చెప్పను. సరే తీసుకో. స్మైల్ ప్లీజ్. ఏంట్రా అందరూ అలా బిగుసుకుపోయారు? నవ్వడానికి ఏమన్నా చూకేయాలా? అక్కర్లేదండి, మీరు బాంబు వదిలితే చాలు. ఓకే. ప్రియా నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెట్టవే. థ్యాంక్ యూ ఓకే బాయ్ శాంతి. బాయ్ బాయ్ ప్రియా. బాయ్. ఏ విమలా, సీను వస్తున్నాడే. ఇప్పుడే వస్తానే. అలాగే వెళ్ళు. ఏం విమలా, వచ్చే సంవత్సరం నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా? సీను, మా నాన్న ఒప్పుకోడు. 10th చదివించడమే గొప్ప. ఆడపిల్లకి పై చదువులు ఎందుకని మా అనిపించేస్తాడు. వచ్చే ఏడాది నువ్వేదో కాలేజీలో జాయిన్ అవుతావు. నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏడుకు సీను. నువ్వు మాత్రం చేస్తుందేంటి? ఏ విమలా, మేము వెళ్తున్నామే. నేను వస్తా, ఉండండి. వెళ్ళొస్తా సీను. నీ చెడకొచ్చడేవి. చెప్పు, తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు తీస్తావా? చెప్పురా, చెప్పు. తీస్తావా? ఇంకోసారి జేబులో నుంచి డబ్బులు చెప్పు. చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్పిన నువ్వు చెప్తావా? ఒకటికి రెండుకి మూడు పెట్టావరా? అశోక్ ఏమన్నా చెప్పు, ఇంకోసారి తీస్తావా? చెప్పురా, జేబులో నుంచి డబ్బులు తీయని చెప్పు. చెప్పు. అమ్మకి చెప్తావా? అమ్మకి చెప్తే నాకేముందిరా? అమ్మకి చెప్తే మీ అమ్మ ఏం చెప్తుంది? అబద్ధాలు చెప్తారు నువ్వు. ఎందుకలా పిల్లలు పడుతున్నావు? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవడు వాయి? రండిని. ఫ్రెండువా? ఏరా, నీకు అంత పెద్ద ఫ్రెండా? అంత పెద్ద ఫ్రెండారా? అంత పెద్ద ఫ్రెండ్ అంటే నీ ఫ్రెండ్ సీన్ని సీనంటే వీరాసులో విమల కోసం బ్రిడ్జి మీద బీటేసిన శ్రీని గాని రా. సీను. ఒరే సీనా,
ఎలా ఉన్నావురా? ఎంత కాలం అయితే నేను చూసి. సరే గానీ ఎందుకు అని కొడుతున్నావు? ఎదవా, నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీలు కొనుక్కొని తింటున్నాడు రా. అన్ని నీ ఏదో పోలికలే. గట్టిగా అరవక మావిడి ఉంటది. దా లోపల రా. కార్డు చాలా బాగుందిరా. అమ్మాయి ఎలా ఉంటుంది? బానే ఉంటుందిలే. నీ సెలక్షన్ సూపర్ కదా. పెళ్లికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రోయ్. అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా. రే నువ్వు కిందికెళ్ళు, అమ్మ నీకు వేరే పెడుతుంది. ఆమె ఇంటికి పెట్టింది. రే మొత్తం నువ్వే తినే. మరి సుబ్బు, మరి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారా? అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా. ఎప్పుడో గాని కలవరు. ప్రసాద్ గాడు, భాస్కర్, సీను, వాసు, రవి, నానిగాడు, సరస్వతి టీచర్, నారాయణ మాస్టారు, వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా. వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా? అసలు మర్చిపోతే కదరా. విమల కూడా గుర్తుంది కదూ? అందరికంటే ఎక్కువగా. తర్వాత ఎప్పుడే కనిపించిందిరా? ఓసారి ఎప్పుడు వాళ్ళ ఆయనతో కనిపించింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ద్వారపుళ్ళు. ద్వారపుడి. అదే సుబ్బు, అసలు ఏమీ మారలేదురా ఇక్కడ. అలాగే ఉంది మొత్తం. పల్లెటూరులోంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు. సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు. సరిపోయిందిరా. ఏమోరా, మళ్ళీ గుర్రబళ్ళు ఎక్కే అదృష్టం ఎప్పటి కలుగుతుందో. కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. ఒరే మన నారాయణ మాస్టర్ రా. మన బాబులు మాస్టారు. నమస్కారం మాస్టారు. నమస్కారం మాస్టారు. ఎవరు గుర్తు పట్టాలా? నేను సీన్ అండి. వీడు సుబ్బారావు. మీ దగ్గర మేము 10th దాకా చదివామండి. ఓహో అలాగా. సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేసుకుంటాడు. శుభం. అయ్యారన్నమాట. పెళ్లి కుదిరింది మాస్టారు. ఇలా రోడ్డు మీద ఆపి శుభలాకి ఇస్తున్నానని తప్పుగా అనుకోవద్దు. లే కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. అదేంటండి, మన సుబ్బారావు మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి. నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. ఈ రోజు ముద్దపప్పు వేసుకొని తిన్నాను, అందుకనే. అంటారు ఇదేరా. ఏమండి విమల గారు ఉన్నారండి? ఎవరు? విమలేనా అండి? ఎవరంటుంటే? విమల గారా? విమలాగుంది. విమలే. ఎవరండి? విమల నేనే. ఏం పని మీద వచ్చారు? నేను విమల సీన్ ని. సారీ, నేనండి సీన్ ని. మనం 10th కలిసి చదివాం. అవును, నువ్వు సీను కదూ? ఎన్నాళ్ళైంది నేను చూసి. రారా లోపలికి రా. తీసుకో. నిన్ను గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు సుబ్బు గుర్తుపట్టలేదా? ఈడు మందు కూడా 10th చదివాడు. సుబ్బారావు. కూర్చోండి కూర్చోండి. ఇన్నేళ్ళైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును. ఏం చదువుతున్నారు? 4, వీడు 2. ఏం చదవట్లేదా? చిక్కిడిలి చిక్కిడి కన్నా కూచుకోబో. థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను. ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బానే ఉన్నానుగా. ఇదిగో చూడు, 3 పిల్లలు. ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటల్లోనే వచ్చేశారు.
ఎవరో వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టావా? అది ఎండలో వచ్చారుగా, ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నువ్వు వంటకి ఏర్పాటు చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. తెస్తాలేరా, నువ్వు ఉండు. కూర్చోండి. సీను, భోంచేసి మరీ వెళ్ళాలి. ఇప్పుడు భోజనం 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎలా నాన్న? నీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. నీ పేరేం పేర్రా? వెంకటేశ్వరరావు. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం. హైదరాబాద్ లో పెళ్లి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బందే. అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా, అందుకని. ఆడింత దూరం వచ్చి కార్డు ఇచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్తుంది కేరళకి. మా నాన్న పోస్ట్ మాస్టర్ అవటం వల్ల ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది. నా కాలేజ్ జీవితం అంతా కేరళలోనే గడిచింది. కొత్త ఊరు, కొత్త భాష, కొత్త ఆచారాలు, కొత్త సాంప్రదాయాలు. విమలను మర్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. తనను మర్చిపోయేలా చేసింది, ప్రేమంటే ఏంటో నాకు తెలిసింది ఈ కేరళలోనే. നമസ്കാരം സാർ. നമസ്കാരം. ഞാൻ ഇവിടുത്തെ പോസ്റ്റ്മാനാ, ഗോവിന്ദൻകുട്ടി. ഞാൻ സാറിനെ സ്വീകരിക്കാൻ വേണ്ടി വന്നതാ. അത് വേറെ വെള്ളത്തിൽ കൊണ്ടുവാ, നമുക്ക് പോവാം സാർ. మన ఊళ్ళో పేట నుంచి ఇంకో పేటకి వెళ్తాను సిటీ బస్సులు ఎక్కుతాం కదా, అలా ఇక్కడ పడవాలన్నమాట. కాకపోతే అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా. అక్కడ రన్నింగ్ లో బస్సులు ఎక్కొచ్చు, ఇక్కడ రన్నింగ్ లో పడవలు ఎక్కలేము. ഇതാണ് പോസ്റ്റ് ഓഫീസ്. താമസിക്കാനുള്ള സൗകര്യം ഇവിടെ തന്നെ ഉണ്ട്. ഞാൻ വരട്ടെ. నమస్కారం. ఉన్న 2 బోట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలరా బాబు. വെള്ളം പോയല്ലോ. ഇനി ഞാൻ എന്ത് ചെയ്യും? ഇത്രയും ഓടി വന്നിട്ട്. ചേട്ടാ, വെള്ളം ഇത്ര പെട്ടെന്ന് പോയത്? చేట అంటే కొంపతీసి బోట్ కాదు కదా. ఈ మలయాళం కూడా ఏంట్రా బాబు, ఒక ముక్క అర్థం కావట్లేదు. പുള്ളി ഇവിടെ പുതിയ ആളാ? నాకు మలయాళం రాదండి. ఐ డోంట్ నో మలయాళం. ఐ యామ్ ఎ తెలుగు మ్యాన్. ഓ അതെയോ. അപ്പൂപ്പാ, അപ്പൂപ്പാ, ഒന്ന് വേഗം വന്നേ. എന്താ കുട്ടി, എന്താ കാര്യം? കോളേജ് വെള്ളം പോയി അപ്പൂപ്പാ, എന്നെ നക്കരെ കൊണ്ട് വിടാവോ? അതിനെന്താ, വിടാലോ. കേറിക്കോ. അതിങ്ങോട്ട് പുള്ളിക്ക് എവിടെയാ പോകേണ്ടത്? കോളേജിലേക്കാ? ఎస్డి కాలేజ్. ST കോളേജിലോ? ഞാനത് കോളേജിലാ പഠിക്കുന്നത്. വരൂ, ഇതിൽ പോവാം. വന്നോളൂ. കം.
ശാലിനി, ഇവിടെ ഉണ്ട് സാർ. സന്ധ്യ, വന്നിട്ടുണ്ട് സാർ. ബിജു വന്നിട്ടുണ്ട് സാർ. శ్రీనివాస్ వందుండు వచ్చాను సార్. వచ్చావా? ఎందు వచ్చావా? ఈడెవడో తెలుగులో ఉన్నాడేంటి? క్లాస్ అయిన తర్వాత చూపు చూద్దాం. ആ ബുക്ക് ഇവിടെ ഇല്ലല്ലോ. ആ ബുക്ക് ലൈബ്രറിയിൽ ഉണ്ടെന്നേ. ഞാൻ നോക്കിയെന്ന്. ഞാൻ കണ്ടതല്ലേ. അവിടെ ഇല്ലേ? നീ കാണാനില്ല. ഹായ് ഹായ് ഹായ്. ఎక్స్క్యూజ్ మీ, వెర్ ఇస్ లైబ్రరీ? I will show you. Come with me. പിന്നെ പറഞ്ഞ ബുക്ക് ഉണ്ടല്ലോ, എത്ര വായിച്ചാലും തലയ്ക്ക്. നമുക്ക് പോവാം. లైబ్రరీ ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ, వెరీ వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్ని అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా, అది எனக்கு తన్నే. ఇదా. థ్యాంక్ యూ. No mention. You like music? నో. I die for music యా. నీ అలవాట్లో అభిరుచులు నాకెందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావరా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. You have batteries? లైబ్రరీ ప్లీజ్. That is library. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ ఎంత చెప్తావా? థ్యాంక్స్ రా యదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది అంటారు మీకు. ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు ఎత్తే వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతుంది, తొందరగా వచ్చే. 5 నిమిషాలు സമയം കുറെ ആയല്ലോ, എന്തിനാ നിക്കുന്ന? ചേട്ടാ നമുക്ക് പോവാം. നിക്കടാ, അതോ അങ്ങോട്ട് നോക്ക്. എനിക്ക് ഈ വെള്ളത്തിൽ സ്ഥലമില്ല, വേറെ വെള്ളത്തിൽ വാ. ചേട്ടാ പോ. ഒരാളല്ലേ ഉള്ളൂ, അഡ്ജസ്റ്റ് ചെയ്തൂടെ? എന്താടാ തെലുങ്കുകാരനായതുകൊണ്ടാവും കൂടുതൽ അഡ്ജസ്റ്റ്മെന്റ്. കൂടുതൽ ആളായാലുണ്ടല്ലോ നിന്നെ കൂടെ പിടിച്ച് വെള്ളത്തിൽ തള്ളും. ചേട്ടാ വെള്ളം ഇട്. മാധവ, എന്തായാലും വെള്ളത്തിൽ കയറ്റിയാലേ? ഇവിടെ സ്ഥലമില്ല. ഓഹോ, ഇങ്ങോട്ട് വന്ന് ഈ വെള്ളത്തിൽ കയറിക്കോളൂ. നോ പ്രോബ്ലം, യു ക്യാൻ കം. പെണ്ണാച്ചിയാടാ അവൻ, പൂസൻ. മാധവ, എന്തിനാ വെറുതെ കളിയാക്കുന്നേ? ഡേ അതെന്റെ ഇഷ്ടവാ. നീ എന്തിനാ ഇവന് വേണ്ടി വക്കാലത്ത് പിടിക്കുന്നേ? നാളെ പോരുമ്പോഴേ ഒരു പൊട്ടും തൊട്ട് സാരിയും ചുറ്റി ഇങ്ങ് പോര്. What is saying? What is saying? He's saying that. ఒరేయ్, ఈ నిన్ను ఆడింగోడు అంటున్నాడు రా. ఆడింగోడా? రేయ్, ఇంత మాట అన్న తర్వాత తెలుగోడో చేతులు కట్టుకొని కూర్చోడరా. అయిపోయారా మీరందరూ? నూరా రేయ్. అదేంట్రా, ఆ సినిమాలంటే నీకు ఇష్టంగా వెళ్ళిపోతా?
మార్నింగ్ సీను. మార్నింగ్ ఏంటి మార్నింగ్ కదా అని. చా మరి మాకేంటి చుక్కలు కనపడుతున్నాయి? నేను అంటుంది ఈ చుక్కల గురించి. చాలే పదరా, పడవలో ఇంకా చాలా చుక్కలు ఉంటాయి, లెక్కెట్టుకుంటే వెళ్దామే. నీకు ఈ కేరళ చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అందంగా ఉంది అనిపిస్తుందిరా. అచ్చం మన కోనసీమలో అనిపించట్లేదా? అవును. కాకపోతే అక్కడికి ఒకటే తేడా, అక్కడ మనం కొబ్బరి నూనె ఒంటికి వాడతాం, వీళ్ళు వంటకు వాడతారు. అవును రే, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారా మీరు? అది చాలా పెద్ద కథ, కొంచెం డీటెయిల్ గా చెప్పాలి. ఇని ఓపుకుందా మరి. అయితే నేను మొదలెట్టేస్తానే. అవి నేను 3వ తరగతి చదువుతున్న రోజులు. అప్పట్లో మా నాన్నని తీసుకొచ్చి ఇక్కడ దింపాడు. ఇది నా ఫ్లాష్ బ్యాక్. ఇంట్రెస్టింగ్ ఉందా? అది కాదు నేను అడిగింది, మీరు కేరళ వచ్చి ఎన్నేళ్ళైందని. నేను ఇప్పటి వరకు చెప్పింది అదే కదరా. నువ్వు చెప్పింది అదేనా? అంటే నువ్వు అసలేం వినలేదా? మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఈ పరిస్థితుల్లో ఒకసారి ఏంట్లే 100 సార్లు చెప్పినా నీకేం వినపడదు. ఏంటి? ఇది కూడా వినపడలేదా? మళ్ళీ చెప్పు. అవునా? ఎప్పట పడితే ఆడు ఆడేసుకుంటున్నాడు. ಲತಿಕೆ ಸೀನು ನಿನ್ನೆ ತಾನೇ ನೋಯ್ಕೊಂಡಿರಿക്കുന്നു. അതൊക്കെ വിടുങ്ങി ഇത് പറ. ലതിക പോ. ബൈ ബൈ. പറയണ സാർ, വന്നിരിക്കണം സാർ. എന്താ നോയല് താൻ എന്ത് മനുഷ്യനാടോ, ചുമ്മാ ആവശ്യമില്ലാതെ വെള്ളം അടുപ്പിക്കാൻ പറഞ്ഞിട്ട്. ലതിക നീ നടന്നു. സീനു നീ എന്താ ഈ വഴിക്ക്? ఏంటి? കുറെ നേരം ഞാൻ ശ്രദ്ധിക്കുന്നു. നീ എന്താ ഞങ്ങളുടെ പുറകെ ഇങ്ങനെ മണത്ത് മണത്ത് വരുന്നേ? పోస్ట్ మ్యాన్ ఇక్కడే వెళ్తున్నాను. పోస్ట్ మ్యాన్ కూడా సరిపో. എന്താ എന്ത് പറ്റി? ഒന്നുമില്ല, പോസ്റ്റ്മാന്റെ മോനാ, വീട്ടിൽ പോകുന്ന വഴിയാണ്. ആരാത്? ഇവിടെ വാ. മുൻപ് ഇവിടെ കണ്ടിട്ടില്ലല്ലോ. ആരാ നീ? కొత్తగా వచ్చిన పోస్ట్ మాస్టర్ శ్రీరామ్ గారు అబ్బాయిని. തെലുങ്കാന? అవునండి. അമ്മാവ ഇത് ശ്രീനു, എന്റെ ക്ലാസ്മേറ്റാ. എന്താ പേടിച്ചു പോയോ? നമ്മുടെ കൊമ്പനെ കണ്ട ആരും ഒന്ന് പേടിക്കും. వస్తానండి. ശരി. എന്തിനാടാ പേടിക്കുന്നേ? എന്നും കൊടുക്കുന്നതല്ലേ? ഏ സീനു, കൊമ്പൻ ആള് പെച്ചകാണ്, ബി കെയർഫുൾ. എന്താ സീനു, എക്സാമിന് ഇപ്പളേ പ്രിപ്പയർ ആവുകയാണോ? ഇമ്പോസിഷൻ എഴുതാന്നാ എനിക്ക് തോന്നുന്നത്. നാട്ടിലാർക്കെങ്കിലും ലെറ്റർ എഴുതാണോ? എന്താ ഇത്ര സീരിയസ് ആയിട്ട് എഴുതുന്നേ? ఇంగ్లీష్ పోయిటరీ. ഇംഗ്ലീഷ് പോയിട്രിയോ? എനിക്കും തരാം, ഒരു കോപ്പി എടുക്കാനാ. హ్యాండ్ రైటింగ్ అది അതൊന്നും സാരമില്ലെന്നേ, മനസ്സിലായാ മതി. తెలుగులో రాశాను. ഇംഗ്ലീഷ് പോയിട്രി ഇങ്ങനെ തെലുങ്കിൽ എഴുതുന്നേ? കള്ളം പറയണ്ട കേട്ടോ. ഐ വാണ്ട് ഇറ്റ്, ജസ്റ്റ് ഗിവ് ടു മീ. ప్లీజ్ లతిక, ప్లీజ్ లతిక ప్లీజ్, ప్లీజ్ ప్లీజ్. లతిక
ప్లీజ్ లతిక 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 ప్లీజ్ సీను அதுக்கு தான் சீனு లతిక ప్లీజ్ నో లతిక ప్లీజ్ ప్లీజ్ లతిక அதுக்கு தர లతిక ఇట్స్ మై బుక్ లతిక ప్లీజ్ లతిక గివ్ టు లతిక ప్లీజ్ లతిక వెయిట్ ఐ లవ్ లతిక സീനു ഞാൻ പറയുന്നത് കേൾക്കൂ പ്രേമം എന്നത് കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല അത് മനസ്സിന്റെ വികാരമാണ് എപ്പോ എന്റെ മനസ്സിൽ നിങ്ങളോട് പ്രേമം തോന്നുന്നുവോ എപ്പോ എന്റെ സ്വപ്നങ്ങളിൽ വന്ന് നിങ്ങൾ എന്നെ ശല്യം ചെയ്യുന്നുവോ എന്റെ മനസ്സിന്മേൽ വിജയം വരിച്ച് നിങ്ങളുടെ പിന്നാലെ ഓടിവരാൻ എന്നെ പ്രേരിപ്പിക്കുന്നുവോ അപ്പൊ മാത്രമേ നിങ്ങളുടെ പ്രേമത്തിനെ അംഗീകരിക്കൂ. ఓకే చెప్పిందా, చెప్పించి కొడతానందా, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు, అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం, అయ్యో బాబోయ్ 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా, నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు, తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి, అది నాకు వచ్చి చెప్పావనుకో నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? ఇలాంటప్పుడు కొత్త బ్యాటర్లు ఎంచుకెళ్ళా బాబా. అలాగే അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടീസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം, പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా అని పద్దాక చూడాలా? ఇత్తంలో పెరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు, ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతిక వెళ్ళింది అక్కడికి. లతిక ఐ లవ్ యూ. ఐ లవ్ యూ లతిక. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ല സീനു, പ്രേമം എന്നത് മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീയില്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാനില്ലെന്ന് തോന്നുവോ, അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം, മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం చెప్పమంటావా? రేయ్ వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్. ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయాను రా. ఒరే, గంటన్నర రాహుకాలమే తట్టుకోలేకపోయావు. రేపటి నుంచి సెమిస్టర్ హాలిడేస్ రా. 10 రోజులు లతికి నీకు కనపడకుండా ఉంటే తట్టుకోగలవా? నిజానికి ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో ఇంకేమీ కలిగించదు. రానంత వరకు రాలేదన్న బాధ, వచ్చాక వెళ్ళిపోతుందేమోనన్న బాధ. లతికకి ఐ లవ్ యూ చెప్పి చాలా రోజులైంది. తన సమాధానం చెప్పకుండానే సెమిస్టర్ సెలవులకు ఊరు వెళ్ళిపోయింది. తను లేదని తెలిసి కూడా ప్రతిరోజు ఆ ఇంటి చుట్టూ పిచ్చివాళ్లే తిరిగేవాడిని.
అమ్మా ആ? లతీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ഇതൊക്കെ ചോദിക്കാൻ നീ ആരാ? వయసులో ఎవరైనా ప్రేమించుంటే తెలిసేది నా బాధ ఏంటో నీకు. എന്താ പറഞ്ഞേ? ఎంత పని చేయవా? పని చూసుకో పని చూసుకో. సారీ రా, అనవసరంగా నేను వెయిటింగ్ లో పెట్టాను కదా. దా నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. అర్థమైందిరా, నీ వెయిటింగ్ నా కోసం అనుకున్నాను, నీ లైటింగ్ కోసమా? ఇక్కడ దాకా వచ్చింది పడవెక్కదా రా. రేయ్ അതോ ലതികെ ലതികെ വരൂ ലതികെ എന്താ ലേറ്റ് എന്തിനാ വിശേഷം ഇന്നെന്റെ ബർത്ത്ഡേ ഹാപ്പി ബർത്ത്ഡേ താങ്ക് യു Many many happy returns of the day. Thank you. Happy birthday, Latika. More happy returns of the day. Happy birthday, Latika. Genuine ఆశంసలు Latika. Happy birthday, Latika. Thank you. రేయ్ ఈ బుక్స్ తీసుకురా. ఒరేయ్ శ్రీను, తాహత ఝం ఝం తరికిట తక తక లక ఝం ఝం తరికిట తక తాహత ఝం ఝం తక తక ఝం ఝం తదింగిడ తోం తదింగిడ తోం తదింగిడ తోం ఝం తదింగిడ తోం తదింగిడ తోం ఝం తదింగిడ తోం తజడు എന്താ സീനു? హ్యాపీ బర్త్డే లతిక. థ్యాంక్ యూ. వద్దు. థ్యాంక్ యూ. വയ്യ. കണ്ണടച്ചാലും തുറന്നാലും ഉറങ്ങാൻ കിടന്നാലും ഉറങ്ങിയാലും നിന്നെപ്പറ്റി മാത്രം ഓർമ്മ വരുന്നു. എപ്പോഴും നിന്നെ കാണണം തോന്നുന്നു, സംസാരിക്കണം തോന്നുന്നു. ഇതിനെല്ലാം കാരണം പ്രേമമാണെങ്കിൽ ഞാൻ നിങ്ങളെ പ്രേമിക്കുന്നു. హే కృష్ణ ఏమందిరా? శ్రీను, ఎప్పటి నుంచో నేను నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. అలాగని చెప్పకుండా ఉండలేను. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, నిద్దట్లో ఉన్నా మెలకుగా ఉన్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఎప్పుడు నిన్నే చూడాలనిపిస్తుంది, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. వీటన్నిటికీ కారణం ప్రేమే అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అయ్యో గొడవ ఉన్నదిరా నీకు? ലതിയുടെ മുക്കിന് ചോര വരുന്നു. ലതിക എക്കടാ? അവിടെ ഉണ്ട്. లతిక
ఏంటిది? నీకు ముక్కు పొడకంటే ఇష్టం ఉన్నావుగా. ఇష్టం అంటే కుట్టించుకోటానా? నొప్పిగా ఉందా? బాగుంది. నీకు నచ్చిందిగా, అందుకే నాకు నచ్చింది. ఇప్పుడు తెలుగమ్మాయిలో ఉన్నానా? సీను, తంబురాన్ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నీతో అర్జెంట్ గా మాట్లాడాలంట, వెళ్ళరా. తమ్మురాన్, 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 లతిక ఏంటిది? ఎవరైనా చూస్తారు? చూడటానికి ఇంట్లో ఎవ్వరూ లేరు, అందరూ బయటికి లేరు. మరి మీ నాన్నగారు ఫోన్ చేశారని మా నాన్నగారు చెప్పారు. అలా చెప్తేగా నువ్వు రావని నేనే చెప్పాను. నిన్ను చూడాలనిపించింది, అబద్ధమాడాను. ఏం తప్ప? మరి కళ్ళు మూసుకుంటే కళ్ళలోకి వస్తానని చెప్పావు. కళ్ళు మూసుకుంటే సరిపోయేదిగా. నీతో మాట్లాడాలనిపించింది. ఫోన్లో మాట్లాడితే సరిపోయేదిగా. అలా కాదు ముద్దు, నీ ఒళ్ళో పడుకొని నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. ఏం లతిక, భయం వేస్తుందా? అవును సీను, మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. మాధవన్ నాన్నగారికి అంతా చెప్పేశాడు. ఫోన్లే, చాలా మంచి పని చేశాడు. మనకు కొంచెం శ్రమ తగ్గించాడు. నేను ముక్కుపొడిగా కుట్టించుకున్నందుకు ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది తెలుసా. నాన్నగారు తీసేయమన్నారు. నేను దేన్ని చెప్పాను. బాగా చెప్పావు. మళ్ళీ తీసేయమంటే నా పర్మిషన్ తీసుకోవాలని చెప్పు. నాకెందుకో భయంగా ఉంది. నన్ను నీతో తీసుకుపోసాను. చచ్చా, నేను ఉండగా నీకెందుకు భయం? మీ నాన్నగారితో నేను మాట్లాడతానుగా. నిజంగా? నీకు వీణ నేర్పించినా? ఓ బంజీ, మృదంగం నేర్పించు. పెళ్ళాక ఇద్దరు కచేరీలు చేసుకోవచ్చు. సరదాగా నల్లే నేర్పించు. అలా కాదు, ఈ వేలు ఇక్కడ, ఇది ఇక్కడ, ఇలా ఇలా. రావట్లేదమ్మా. ఇప్పుడు రెండు ప్లే చేయి. ఎవరైనా మీరు ఏంటి చంపేస్తున్నారేంటి?
ഇന്ന് പോസ്റ്റ് ഓഫീസ് ലീവാണ്. ഇന്ന് മാത്രമല്ല ഇനി ഒരു പോസ്റ്റ് മാസ്റ്റർ വരുന്നവരെ ലീവാണടാ. ఏంటండి ఏంటా చప్పుడు വിളിച്ചോണ്ട് പോരാ പറഞ്ഞ ജീവമാണെങ്കിൽ വിളിച്ചോണ്ട് പോ. ഇവനൊക്കെ കൊന്ന് കുഴിച്ചിടാ വേണ്ടത്. നാട് വിട്ട് നാട് വന്ന് പഠിക്കാണ്ട് പ്രേമിക്കാൻ വേണ്ടി നടക്കുന്നത് ആന്ധ്രക്കാര പട്ടി. వెనక నుంచి కొడతారా? తాగితే బాధలు మర్చిపోవచ్చని ఎవర్రా చెప్పారు నీకు? బాధలున్న ప్రతివాడు నీలా తాగటం మొదలెడితే అందరూ మంచినీళ్ళకి బదులు మందే తాగాలి. 2 ఏళ్లు నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కలేదని చెప్పి నువ్వు ఇలా తాగుతున్నావే. 25 ఏళ్లు పెంచిన కొడుకు మా కళ్ళ ముందే ఇలా అయిపోతుంటే మేమేం చేయాలరా? మీ అమ్మ నేను కూడా తాగాలా? చెప్పరా? ఎదిగిన కొడుకు ఈ వయసులో మాకు ఆసరాగా ఉండకపోతే మేమిద్దరం దిక్కులేని వాళ్ళం అయిపోతాంరా.
సారీ నాన్న. పాత జ్ఞాపకాలు మర్చిపోవాలంటే కొత్త జీవితం మొదలు పెట్టాలరా. నా మాట వినరా. లక్ష్మి, వస్తున్నా. నేను బయటికి వెళ్ళి వస్తాను. సరే. సీను టిఫిన్ చేశాడా? లేదండి. వీడు మనసు దేవుడు ఎప్పుడు మారుస్తాడేంటో. సార్, కేరళ నుంచి మీకోసం ఎవరో వచ్చారు. సీను, నీ ఫ్రెండ్ సత్యం వచ్చాడరా? ఎరా సత్యం, ఎలా ఉన్నావు? నా సంగతి సరేరా, నువ్వేంట్రా ఇలా? రే, లతిక నీకు ఈ క్యాసెట్ ఇవ్వమని చెప్పిందిరా. నేర్చుకున్నాను. నన్ను మర్చిపోమని ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. నన్ను క్షమించేసాను. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాను. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? రోజులు కాదురా, సంవత్సరాలు అయింది. ఎలా ఉన్నావు? బాగున్నాను. రా, ఇంటికి వెళ్తా. ఈ 2 రోజులు నువ్వు కొంచెం ధైర్యం చేయాలరా, ఎందుకంటే ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు. వంట కూడా నేనే చేస్తాను. కాఫీ ఎలా ఉందిరా? లతిక ఎలా ఉందిరా? తను నువ్వు ఇంకా మర్చిపోలేదా? పూర్తిగా మర్చిపోనే లేదు, అలాగని ప్రతిరోజు గుర్తు చేసుకోవటం లేదు. అవునరా, తన గురించి ఎప్పుడైనా అడిగిందా? నేను విజయవాడలో కలిసి వచ్చిన కొత్తలో అడిగేదిరా. తర్వాత నేను కూడా తను పెద్దగా కలవలేదు. అప్పటికే ఇప్పటికే నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఆ రోజు నిన్ను చూసి భయపడ్డాను, ఏమైపోతావో అని. కానీ ఈ రోజు నేను చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా. కష్టపడి మంచి పొజిషన్లోకి వచ్చావు, మంచి పేరు సంపాదించుకున్నావు. చూసావరా, కాలం మనిషి జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుందో. నిజమేరా, ఇంతకుముందు లెటర్స్ రాసుకునేవాళ్ళం, ఇప్పుడేమో ఈమెయిల్స్ పంపుకుంటున్నాం. ఇంతకీ నువ్వెవరికి ఈమెయిల్ చేస్తున్నావురా? దివ్యకి. దివ్య ఎవర్రా? నాకు జీవితం అంటే ఏంటో తెలిపిన మనిషిరా. నువ్వు అన్నట్టు నాలో ఈ మార్పు తీసుకొచ్చింది కాలం కాదురా, దివ్య. లవ్ ఫెయిల్ అయ్యే జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు నేను ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నానంటే దానికి కారణం దివ్యరా. నువ్వు నన్ను కలిసిన తర్వాత 2 ఏళ్ళు అమ్మ నాన్న దగ్గర ఉండిపోయాను. ఆ తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళాను. కాలం నాకు కొత్త అనుభవాలను, కొత్త స్నేహితులను చూపించింది. యు ఆర్ మిస్టర్ శ్రీను, am I correct? కరెక్ట్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇదే ఇక్కడ నుంచి మీరుండే తాజ్ మహల్. పైన కాదులండి, కింద మన రూమ్. వీడి పేరు మోహన్. హలో. ఎంఏ చేశాడు, మంచి స్మైలింగ్ ఫేస్. వీడి పేరు గోపి, ఎంకామ్ చేశాడు, కొంచెం సాడ్ ఫేస్. మీరు నవ్వలేండి. రండి, ఆ పెట్టెలో ఇవ్వండి. అబ్బో, చాలా బరువు బాధ్యతలతో వచ్చారు. కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు భగవాన్, డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. జనరల్ గా మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడద్దు అంటారు, కానీ మాలాంటి నిరుద్యోగం రూమ్ లో జనం ఎంత ఎక్కువైతే అంత ఖర్చులు తగ్గుతాయి. కూర్చోండి. అందుకే మా ఫ్రెండ్ మీ గురించి చెప్పగానే మా రూమ్ లో ఉండడానికి ఓకే అనేసాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ సారీలు ఉండవు, మనం అంతా ఒకటే. చూడండి, మీ దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గర ఉన్నట్టు, మా దగ్గర ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్నట్టు, సరేనా? బెడ్ దగ్గర నుంచి బెడ్ దాకా, ఫుల్ దగ్గర నుంచి ఫుడ్ దాకా అన్ని షేర్ చేసుకోవాలి కదండి. పదండి, ఆకలేదండి, టిఫిన్కి వెళ్దాం. నేను చేస్తానండి. మేం చేయలేదండి. చేసానండి. బిల్లు కట్టాల్సింది మీరే కదా.
పదానా ఇందాక చెప్పినగా షేర్ చేసుకోవాలని పదానా పదా పదండి. పదం పద రే ఆగండి ఆగండి నేను వస్తున్నాను. సైన్ పెట్టుకొని రారా బాయ్. అన్నట్టు పరస పెట్టుకున్నారు కదండి ఈ రోడ్డు మీద ఈ ఉద్యోగాల కోసం తిరిగే బదులేదన్నా బిజినెస్ పెట్టుకుంటే బెటర్ రా బాయ్. ఏమిటి తినడానికి తినలేదు కానీ తిరగడానికి ఏసీ గారు కావాలన్నాడు నీళ్ళట్టి పొట్టేదవే. బిజినెస్ పెట్టే డబ్బే ఉంటే ఉద్యోగాల కోసం ఎందుకు తిరుగుతావరా? ఒరేయ్ డబ్బు లేకుండా బిజినెస్ జబ్బు లేకుండా మనిషి ఉండట్రా. ఎక్కువ ఆడియన్స్ అరికాల్లో తలపోతుంది. ఉద్యోగం మాట దేవుడే బస్సులో సీట్ కూడా దొరికలేదు. ఏంటమ్మా నా పేరు రాణి, నాకు అమ్మా నాన్న లేరు. చూడమ్మా రాణి, మాకన్నా నీ పొజిషనే బెటర్. అడుక్కున్నా 4 డబ్బులు సంపాదిస్తున్నావు. ఇంక నా పక్కేదలకి ఇవ్వక్కర్లేదులే, తీసుకో. రండి, ఈ పార్కు మన గురించే కట్టించారు. కూర్చోండి. ఇడు ఫ్రెష్ ఇచ్చాడు రా మొన్నటియే. ఈ పూటకు లంచ్ ఇదేరా. ఈ బ్రెడ్నే బిర్యానీ అనుకోండి, ఈ పచ్చడినే పెరుగు పచ్చడి అనుకోండి. దీన్నే మటన్ మంచూరియా లెక్క ఊహించుకోవచ్చారా? నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకో. నువ్వు రోజు పడుకునే చింకి చేపని 5 స్టార్ హోటల్లో పరుపులా ఊహించుకో. నీ కంపు కొట్టే తలగడ్ని ఐశ్వర్య రాయిలా ఊహించుకో. రేయ్, ఈ స్వతంత్ర భారతదేశంలో దేనికైనా రేషన్ ఉంది కానీ ఊహించుకోవడానికి లేదురా. కకృతి వాడక ఊహించుకో. కళ్ళు తిరుగుతున్నాయి శ్రీను, బాగా ఆకలిగా ఉంది. నీ బన్ను కూడా నాకు ఇవ్వా? థ్యాంక్ యూ. ఓకే. ఇది చూడమ్మా, ఇది చూడన్నా. ఇలాంటి వాటిలో ఏముంటుందో మాకు తెలుసులేవయ్యా. అమ్మ క్యాన్సర్, అక్కకి పక్షవాతం, చెల్లెలు మొగది, పెళ్లి చేయాలి, డబ్బులు ఇవ్వండి, ఇంతేగా. ఏమండి, మీరు అనుకుంటున్నట్టు అందులో అలాంటివి ఏమీ లేవు. సార్ మీరు చెప్పింది కరెక్టే. మేము అడుక్కుంటున్నాం కానీ డబ్బులు కాదు, ఉద్యోగాలు. మేమంతా చదువుకున్న నిరుద్యోగులం. మీలో ఎంతో మంది ఆఫీసర్లు ఉండొచ్చు, ఎంతో మంది వ్యాపారస్తులు ఉండొచ్చు, మీకు తెలిసిన చోట ఎన్నో ఉద్యోగాలు ఉండొచ్చు. మీరు పెద్ద మనసు చేసుకుని మాకు తెలియజేస్తే ఎంత దూరమైనా వస్తాం, ఏ పనైనా చేస్తాం. నా పేరు శ్రీను, బిఎస్సి. ఇతను గోపి, ఎంకామ్. నమస్తే సార్. అతను మోహన్, నమస్తే సార్. ఇతను భగవాన్, ఫోటోగ్రఫీ డిప్లొమా చేశాడు. మా అడ్రస్ వివరాలు ఆ పాంప్లెట్ లో ఉన్నాయి, దయచేసి చూడండి. వస్తా ఉంది. Excuse me. Yes? Please go this way. Thank you. Logo చూపించు సత్య. Yeah, I want to see. Give it. No. This caption is not really good. I will show something this way. రే, ఏమై కదరా మన స్టేజ్ మీద పాట పాడింది? అవును రా. ఇది చెక్ చేయండి. Excuse me. నేను You are Srinu BSc, భగవాన్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. Am I right? Yes. ఇక్కడ వెయిట్ చేయండి, మీ గురించి ఎండి గారికి చెప్పేస్తాను. Please sit down. Oh yeah. థ్యాంక్ యూ. కూర్చోరా. అబ్బో, అప్సర్స్లు అందరూ పైన దిగొచ్చి ఈ ఆఫీస్ లో పనిచేస్తున్నట్టుందిరా. అటెండర్ పోస్ట్ ఇచ్చి అడ్జస్ట్ అయిపోవచ్చు. శ్రీను భగవాన్ అంటే మీరే కదా, ఎండి గారు రమ్మంటున్నారు. This is a good one, but it should be actually. Oh, welcome, Namaste. welcome. Please be seated. Sir. దివ్య మీ గురించి చెప్పింది. కూర్చోండి. You guys are crazy, ah? ఉద్యోగస్తుల కోసం పేపర్లో ప్రకటనలు ఇవ్వడం చూశాను, కానీ ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇవ్వడం అదే మీ పాంప్లెట్స్. చాలా కొత్తగా, నావెల్ గా ఉంది. గుడ్ గుడ్, ఐ లైక్ ఇట్. సో మీరు ఉద్యోగాలు వెతుక్కోవడానికి కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించారు. అలాగే ఈ కంపెనీ డెవలప్ అవ్వడానికి కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించండి. క్రియేటివిటీ రావాలంటే ఉద్యోగాలు రావాలి కదా సార్. ఉద్యోగాలు ఇచ్చాను కాబట్టి ఏం చేయాలో చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ హర్. చాలా థ్యాంక్స్ మేడం. అయిన వాళ్ళు ఏ సహాయం చేయని ఈ రోజుల్లో మీరు మాకు ఉద్యోగాలు ఇప్పించారు. మీ రుణం ఎలా? చూడండి, నాకు ఇలాంటివి నచ్చవు. ఇలాంటి వాటి గురించి మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా కష్టపడి పనిచేసి కంపెనీకి హెల్ప్ అవ్వండి చాలు. ఉద్యోగం వెతుకోవడంలో చూపించిన సిన్సియారిటీ అది చేయడంలోనూ చూపించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రే గోపి, నేను భగవాన్ మాడుతున్నాను. ఏం లేదురా, జీవితంలో ఫస్ట్ టైం జీతం తీసుకున్నా, అందుకే ఫోన్ చేశా. పార్టీయా? అలాగలే.
సాయంత్రం ఇరగదీసేద్దాం. ఒక పుల్లేడురా 2 పుల్స్ పట్టుకొస్తా. ఇదిగో రే, వచ్చేలోపు సోడాలో హైదరాబాద్ బిర్యానీలు రూమ్ లో తెచ్చిపెట్టు. సిగరెట్లు మర్చిపోదు, నీకు బీడీలు కూడా మర్చిపోకు. మ్యాటర్ అంతా చెప్పేశాను. ఏ ఎక్కువ మాట్లాడానా? నువ్వు మాట్లాడేది ఎక్కువ. అదే ఫస్ట్ టైం చేసి తీసుకున్న ఆనందంలో అలా. ఒరే దివ్యాని పార్టీకి ఎలా పిలవాలో ఆలోచించరా. ఆవిడ మంది పార్టీకి దానికి టీటీతో అనుకున్నాం కదా. వెళ్ళి డైరెక్ట్ గా ఆవిడని అడిగేద్దాం. నాతో ఏదైనా మాట్లాడాలా? అవునండి, మీకు చిన్న పార్టీ ఇద్దామని. ఏం పార్టీ? మీరు ఎలాంటి పార్టీ అంటే ఎలాంటి పార్టీ? నాకు ఒక ఫుల్లా. నా కోసం ఖర్చు పెట్టే డబ్బుని మదర్ తెరెసా సేవా సదనాకి డొనేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనం ఒక్క పూట ఖర్చు పెట్టే ఆ డబ్బుతో అక్కడ 50 మంది పిల్లలు భోజనం చేస్తారు. ఆ గ్యాప్ మార్చేసుకో. కలర్స్ కట్టుకోవా? ఇట్స్ ఓకే. ఓకే, రెడీ రెడీ రెడీ. కొంచెం రైట్, కొంచెం రైట్. ఓకే, రెడీ. యా, రెడీ. పోజ్. రెడీ. వన్ మోర్. రెడీ, రెడీ. పోజ్. హాయ్ శ్రీను, హౌస్ ఇట్ గోయింగ్? హలో సార్, ఫైన్ సార్. దివ్య, ఇవాళ అయిపోతుందా? yes sir. నెక్స్ట్ జ్యువెలరీకి సంబంధించిన ఒక యాడ్ చేయాలి. కాన్సెప్ట్ రెడీగా ఉంది. అందులో ఒక అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఒంటి మీద ఏ రకమైన నగలు లేకపోవడం వల్ల ఆ అమ్మాయి అబ్బాయికి నచ్చలేదు. సో లాట్ ఆఫ్ టెన్షన్. అప్పుడు ఈ కంపెనీ నగలు తీసుకొచ్చి అమ్మాయికి వేస్తారు. వెంటనే పెళ్లి కొడుకు పెళ్లి కొప్పుకున్నాడు. హౌ డు యు లైక్ దిస్ ఐడియా? గుడ్ నో? హౌ డు యు లైక్ ఇట్ శ్రీను? నాకు నచ్చలేదు సార్. ఓ, క్లయింట్ కి నచ్చింది. నువ్వు కొత్త కదా, ఇలాంటి విషయాలు జడ్జ్ చేయలేవు. డోంట్ వేస్ట్ మై టైం. గెట్ ద ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ. గాట్ ఇట్? yes. See you, bye. Hey guys, keep it going. thank you sir. ఏంటి శీను అలా ఉన్నావు? ఏం లేదు. ఏమైంది? ఎండి గారు కాన్సెప్ట్ చెప్పారు కదా, అవును. అది నాకు నచ్చలేదు. శ్రీను, డూ యువర్ డ్యూటీ. మనసుకు నచ్చబోతే నేను ఏం పని చేయలేను దివ్య. ఆ కాన్సెప్ట్ ఏంటి? నగలు వేసుకోకపోతే ఆమె నచ్చకపోవటం, వేసుకున్నాక నచ్చటం. చీప్ గా లేదు అంటే వాల్యూ నగలకే గానీ అమ్మాయికి లేదనమాట. దివ్య, వెళ్దామా? నాకు ఇంకా పనుంది, నువ్వు వెళ్ళు. ఓకే, నీ పని దగ్గర వెయిట్ చేస్తాను. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. రోజంతా మాట్లాడింది చాలదా? ఆయన ఒక ఆడపిల్ల ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు. మార్నింగ్ వెంటపడి రావడం, సాయంకాలం వెంటపడి వెళ్ళడం. చూడు శ్రీను, అసలు నువ్వు హైదరాబాద్కి ఎందుకు వచ్చావు? నాతో కలిసి తిరగడానికా? దొరికిన దాంతో సంతృప్తి చెందేవాడు భవిష్యత్తులో ఎదగలేడు. ఎండీ చెప్పిన కాన్సెప్ట్ బాలేదన్నావు, సరే. రేపు నువ్వే డైరెక్టర్ అయితే ఆ కాన్సెప్ట్ ఎలా చేస్తావో ఆలోచించు. అంతేగాని నా కోసం టైం వేస్ట్ చేయకు. ఇది బ్లాక్ బుక్, ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ బుక్, ఇది ఇన్స్టిట్యూట్ అడ్రస్. ఈవినింగ్ 7 to 8 క్లాస్. ఆఫీస్ అయిన తర్వాత వెళ్ళొచ్చు, ఓకే? అదిగా దివ్య. చూడు శ్రీను, పైకి రావాలనే తపన ఉంటే సరిపోదు, దానికి తగ్గ కృషి ఉండాలి. కోటి రాగాలు పలికే వీణ కూడా ఉపయోగించకపోతే దుమ్ము పట్టిపోతుంది. టైము అంతే. ఉన్నప్పుడు యూజ్ చేసుకోకపోతే ఆ తర్వాత తిరిగి రమ్మన్నా రాదు. అర్థమైందా? శ్రీను, ఇలా రా. దివ్య, నువ్వు వచ్చావేంటి? నా మాట మీద ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యావు. నా మాటకి నువ్వు అంత విలువ ఇచ్చినప్పుడు నీకోసం ఈ మాత్రం కేర్ తీసుకోవాలిగా. నాణానికి మరోవైపు ఉన్నట్టే దివ్య జీవితానికి మరోవైపు ఉంది. అదేంటంటే దివ్య ఎందుకు ఆ రోజు తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేసింది. సరేనని తనతో పాటు ఇంటికి వెళ్ళాను. రా శ్రీను, రా లోపల రా, కూర్చో. ఇప్పుడు వస్తాను. నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ఇంత వర్షంలో ఇవన్నీ నిన్ను ఎవరు చేయమన్నారు? ఏంటిది? పెట్టిందంతా ఇలాగే ఉంచేసా? ఏమీ తినలేదా? ఇలా అయితే ఇలా నీరస రాదు. పిలుచుకో, రా కూర్చో. దివ్య, లోపల ఎవరున్నారు? ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మా, నిన్ను చూడడానికి శ్రీను అనే ఫ్రెండ్ వస్తాడని చెప్పానే తనే.
మా అమ్మ. ఏంటమ్మా నమస్కారం చెప్తావా? అమ్మా, శ్రీను ఎప్పుడూ నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని అడిగేవాడు. ఏంటమ్మా ఆకలిగా ఉందా? భోజనం పెట్టనా? శ్రీనుని భోంచేయమంటావా? చేస్తాడులే. అమ్మ నిన్ను భోంచేసి వెళ్ళమంటుంది. నేను వెళ్ళి శ్రీనుకి భోజనం పెడతాను, నువ్వు పడుకో. రా శ్రీను. ఎప్పుడు నేను ఇంటికి వెళ్తానన్నా తొందరగా వెళ్ళి ఏం చేస్తావని అడిగేవాడివిగా. ఇప్పుడు అర్థమైందా? కూర్చో. నా గురించి ఎప్పుడూ ఇలా ఊహించుండవు కదూ. ఇదే నా జీవిత రహస్యం. దివ్య, నేను వెళ్తున్నాను. ఇంత వర్షంలోనా? శ్రీను! ఏంటమ్మా, శ్రీను వచ్చాడా? హాయ్ దివ్య, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? కడుపు నొప్పిని అబద్ధం చెప్పి ఆఫీస్ లో లీవ్ పెట్టింది ఎందుకా? లీవ్ అడిగినప్పుడు కడుపులో నొప్పిగా ఉంది, బయటకు వచ్చాక తగ్గిపోయింది. చూడు శ్రీను, నాకు ఇలాంటివన్నీ నచ్చావు. నన్ను అడగకుండా ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అసలు నీకు నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు నాకు చేసినవన్నీ అడిగే చేసావా? అందుకే నువ్వు సంతోషంగా ఉండాలని నేను ఇలా చేశాను. ఇంకో విషయం, ఈ రోజు నుంచి నీకు కావాల్సిన నేనే చూసుకుంటాను. నా మాటకి ఇప్పుడు ఎదురు చెప్పొద్దు, అర్థమైందా? నా బాధ అంతా అమ్మ ఆరోగ్యం గురించే శ్రీను. నాన్న చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే నన్ను కష్టపడి పెంచింది. ఆ కష్టమే అమ్మని ఈరోజు ఈ పరిస్థితికి తెచ్చింది. నేను చాలా బాధలు పడ్డాను శ్రీను. అమ్మని నన్ను ఆదరించే వాళ్ళు లేక, అభిమానించే వాళ్ళు లేక, ఒంటరిగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అమ్మ కోసం చాలా చేయాలని ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. అందరు తల్లులు తమ పిల్లల చేతికి గోరింటాకు పెట్టడం చూసినప్పుడు, అమ్మ గుడికి వెళ్ళాలని ఆశపడ్డప్పుడు ఆశ కూడా తీర్చలేదు. హాస్పిటల్ ఒకటి ఇవ్వండి. ఈ వర్క్ చేసినప్పుడు మైకల్ ఆంజలో ఏజ్ 23 years తెలుసా? గ్రేట్. అంత చిన్న ఏజ్ లో ఇంత గొప్ప క్రియేషన్ అంటే దివ్య? రియల్లీ హ్యాట్స్ ఆఫ్. హలో సిస్టర్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? గుడ్. మందులవి జాగ్రత్తగా వేసుకుంటున్నావా? ఎందుకైనా మంచిది ఓసారి హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకో. సరే సిస్టర్. మందులో చెకప్ అని మాట్లాడుతుంది కదా, ఏవైందో అడగాలని అనిపించడం లేదా? అంత చెప్పాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా. సరే, ఇంతకీ ట్రీట్మెంట్ దేనికి? క్యాన్సర్కి. క్యాన్సరా? నీకా? నో, ఇంపాసిబుల్ దివ్య. ఏ, నా క్యాన్సర్ రాకూడదా? ఇంకొద్ది రోజుల్లో నేను చచ్చిపోబోతున్నాను. దివ్య ప్లీజ్, జోక్ లేవద్దు. నీ క్యాన్సర్ రాదు. అది కాదు దివ్య, నీ క్యాన్సర్ రాదు. నువ్వు చావు, చావు అంతే. చచ్చుండేదాన్ని. ఈ పాటికి సంవత్సరం అయ్యుండేది. అదేంటి? సూసైడ్ అటెంప్ట్ చేశాను. కానీ నీలాంటి వాళ్ళందరినీ కలుసుకోవాలని నా నుదుటిన రాసి ఉంటే ఎలా చేస్తాను? అందుకే బ్రతికిపోయాను. అసలు చావాల్సినంత బాధ ఏమొచ్చింది? లవ్ ఫెయిలియర్. ఓ రోగ్తో పరిచయం అయింది. వాడు మోసం చేశాడు. ఏంద్రాబాయ్ స్టార్ హోటల్ అన్నారు, ఒక్కసారి కనబడతలే. బిల్లు కట్టేటప్పుడు కనపడతాయి. ఈడాడు ఈ గోపి గడ్ర ఫేస్ ఎప్పుడు మలబద్ధకున్నట్టు పెడతాడు. కాయచూరను వాడమని చెప్పరా. అమ్మయ్యా,
వచ్చావా? నువ్వు రావటం కొంచెం లేట్ అయి ఉంటే మేము వచ్చే కాఫీ డబ్బులతో వీడియో కొత్త రెస్టారెంట్ పెట్టుకునేవాడు. ఏంటి దివ్య ఎలా ఉన్నావు? తను కలిశాడు. తనంటే? ఆనంద్. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, మీరిద్దరు కలిసినప్పుడు ఏం జరుగుతుందో ఊహించుకుంటుంటే నవ్వొచ్చింది అంతే. ఏం జరుగుంటుంది? ఏం జరుగుంటుంది చెప్పు, చెప్పరా. ఏముంది, తను నీ దగ్గరికి వచ్చి దివ్య నాకు క్షమించు, నేను తప్పు చేశాను, నేను మర్చిపోలేకపోతున్నాను, స్టిల్ ఐ లవ్ యూ అని ఉంటాడు. పాపం ఎంత నాటదాని మనసు కదా, వెంటనే కరిగిపోయి ఉంటుంది. దాంతో నువ్వు కూడా నేను కూడా భయంకరంగా మిస్ అవుతున్నాను అని ఉంటావు, అంతేగా? అదంతా తెలుసుకుంటే నువ్వు వచ్చింది అంతే. నువ్వు నా ఫ్రెండివా? నిజంగా నువ్వు నా ఫ్రెండివా? సారీ, సారీ. ఇట్స్ ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా వాడిని చూస్తే భయం వేసేది. రోడ్డు మీద వెళ్తున్నానని కూడా ఆలోచించకుండా ఇంటి వరకు ఏడుస్తూనే వెళ్ళేదాన్ని. కానీ ఈరోజు వాడితో చాలా ధైర్యంగా మాట్లాడాను తెలుసా. ఇంకోసారి నన్ను కలవాలని చూసినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చొచ్చాను. ఇంతకు ముందు పిరికిదానిగా ఉన్న నాకు ఇంత ధైర్యం రావడానికి కారణం నువ్వు. ఏం జరిగినా నువ్వు నాతో ఉంటావన్న ధైర్యం అదే మాట్లాడించింది. నువ్వు నా ఫ్రెండ్ వీరా. నేను విజయవాడలో ఉన్నప్పటికీ ఇప్పటికీ నాలో ఎంతో మార్పు వచ్చింది తెలుసా. అక్కడ ఉండగా లతికను తలుచుకొని రోజే లేదు, కానీ ఇప్పుడు ఎప్పుడో కానీ తలుచుకోవటం లేదు. దానికి కారణం నువ్వు, నీ స్నేహం దివ్య. ఈ మనసు ఎప్పుడూ అంతే శ్రీను. దెబ్బ తగిలిన చోటే నిలబడితే మానని గాయమై మరింత బాధపడుతుంది. అదే ఆ చోటు వదిలి వేరే వాళ్లతో స్నేహం చేయడం మొదలు పెడితే జరిగినవన్నీ మర్చిపోతుంది. ఇది అండు చేసే. శ్రీను ప్లీజ్ కమ్ హియర్. సార్, హిందుస్థాన్ లివర్ వాళ్ళ కొత్త ప్రోడక్ట్ కి కాన్సెప్ట్ రెడీ చేసావా? గుడ్. ఆ ప్రోడక్ట్ ని ఇమిడియట్ గా లాంచ్ చేయాలంట సార్. సో వి విల్ హావ్ టు షూట్ దట్ as soon as possible. కాన్సెప్ట్ నువ్వే రెడీ చేసావు కాబట్టి ఐ థింక్ నువ్వే డైరెక్ట్ చేయి. సార్ నేను నో యు విల్ బి ఏబుల్ టు డు ఇట్. దివ్య సార్, లీవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. 2 రోజులు జస్ట్ స్టే విత్ హిమ్, ఫోకస్ ఆన్ ఇట్. ఓకే, తను హెల్ప్ చేస్తుంది. ఆల్ ది బెస్ట్ గైస్. బై. థాంక్యూ సార్. దివ్య నేను యు కెన్ డు ఇట్. దివ్య ఏమైంది? తెలుగున్నావేంటి? ఏం లేదే. ఎక్స్క్యూజ్ మీ, బ్లాక్ సారీ. అలా అరే లైట్ ఫీల్డ్ చూసుకున్నాయా బాబు? ఓకే రైట్ రా, రైట్ రా. దివ్య దివ్య వాళ్ళ ఫార్మేషన్ కట్టుకోలేదు. దివ్య చూడోసారి. దివ్య వాళ్ళని 1 by 1 రమ్మని చెప్పు. You relax. I'll go and tell them. You cool down. చెప్పు. దివ్య వెనకాల బ్యాక్ డ్రాప్ కొంచెం. దివ్య హరీష్ రావుసారి. రెడీ గర్ల్, టేకింగ్. నన్నే ఇంటి దగ్గర డ్రాప్ చేయక్కర్లేదు. ఇంటికి వచ్చావంటే అమ్మతో కబుర్లు చెప్తూ కూర్చుంటా. లేట్ అయిపోతుంది. రేపు ఈవినింగ్ యాడ్ ఫినిష్ చేయాలి. మార్నింగ్ నేను డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తాను. నువ్వు కొంచెం ముందుగా వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకో. డ్రైవర్. ఎస్ మేడం. కార్ ఆపు. నేను కొన్ని థింగ్స్ కొనుక్కోవాలి. రేపు కలుద్దాం. బాయ్.
gossiping and get to work. Yes, ma'am. నాట్ లుకింగ్ గుడ్ వెయిట్ షుడ్ లైక్ దిస్ ఏం చేస్తాను ఇక్కడ టేక్ చేద్దాం రెడీ రెడీ లైటింగ్ ఓకే గర్ల్స్ కమ్ ఆన్ ఆల్రెడీ చూశాను ప్రొఫైల్ ఆన్ చేయండి ఫాస్ట్ ఎక్స్ప్రెషన్ కావాలి నాకు ఎక్స్ప్రెషన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేసావు కదా అవుట్ అవుట్ ఓకే సార్ పద పద పడి పద కమ్ ఆన్ గర్ల్స్ రెడీ 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 గర్ల్స్ బీ సీరియస్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సాయంత్రం కూడా యాడ్ ఫినిష్ చేయాలి దివ్య టైం లేదు వీళ్ళేమో టైం తింటున్నారు నువ్వు కూల్ అయితేనే క్వాలిటీ బాగుంది. ఓకే కమ్ ఆన్ రెడీ రెడీ క్రేన్ అప్ అప్ ఎవ్రీబడీ గెట్ రెడీ గెట్ రెడీ. కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ డన్ వెరీ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ వెల్ డన్ సార్ థ్యాంక్ యూ యాడ్ చాలా బాగా వచ్చింది సార్ మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ చాలా హ్యాపీగా ఉంది దివ్య యాడ్ టైం ఫినిష్ అయింది అమ్మను చూసి 2 రోజులు అయింది రేపు ఎలాగో షూటింగ్ లేదుగా ఇవాళ రేపు అమ్మతో టైం స్పెండ్ చేయొచ్చు ఏమైంది దివ్య దివ్య ఏమైంది దివ్య దివ్య ఏమైంది దివ్య అమ్మా అమ్మకేమైంది అమ్మకేమైంది దివ్య దివ్య మార్నింగ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు అమ్మా టిఫిన్ హాట్ బాక్స్ లో పెట్టాను, కాఫీ ఫ్లాస్క్ లో పోసాను. ఈ రోజు శ్రీను ఫస్ట్ డే యాడ్ షూట్ చేయబోతున్నాడు. అమ్మా అమ్మా దివ్య దివ్య టైం అవుతుంది అమ్మ ఇంకెప్పుడు చూడలేదు శ్రీను. ఊరుకో దివ్య దివ్య ఊరుకో దివ్య అమ్మ ఇంకెప్పుడు చూడలేదు. ఊరుకో దివ్య ఆడపిల్లవైనా రాత్రికి రాత్రి తల్లికి చేయించవలసిన కర్మకాండాలన్నీ సాంప్రదాయబద్ధంగా చేయించావమ్మా. ఏ లోకంలో ఉన్నా మీ అమ్మగారి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది. బయలుదేరతానమ్మా. వెళ్ళొస్తాం. వెళ్దామా శ్రీను? తప్పు చేసావు దివ్య అమ్మ చనిపోయిన విషయం 2 రోజులు దాచి చాలా పెద్ద తప్పు చేసావు. ఇంత జరిగిన షూటింగ్ లో హ్యాపీగా తిరిగావే, అసలు నీకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది దివ్య? కనీసం నాకు కూడా చెప్పుకొని ఎందుకు దాచావురా? ఎందుకురా దాచావు? నువ్వు జీవితంలో గెలవాలని. చనిపోయిన అమ్మ ఎలాగో తిరిగి రాదు. ఆ విషయం నీకు చెప్పి షూటింగ్ ఆపి నీ భవిష్యత్తు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్పలేదు. దివ్య జీవితం ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. నా అని చెప్పుకోవడానికి బంధువులు కూడా ఎవరూ లేరు.
ఒంటరిగా ఈ ప్రపంచంలో తను ఎలా బ్రతుకుతుందా అని బాధపడ్డాను. మేము చీకట్లో ఉన్నప్పుడు మా జీవితాల్లో వెలుగు నింపిన దివ్య జీవితం చీకటిగా మిగిలిపోకూడదు అనుకున్నాం. నేను నా ఫ్రెండ్స్ కలిసి తనకి నీడనివ్వాలనుకున్నాం. కానీ దివ్య తీసుకున్న నిర్ణయం దివ్య ఏంటిది? అమ్మ లేని ఆ ఇంట్లో ఉండలేకపోయాను శ్రీను. అమ్మని లేనంత మాత్రాన నువ్వు అనాథ అయిపోయి అనుకున్నావా? నేను నీకు లేనా? నేను నీకేం కానా? నేను అనాథని అనే ఫీలింగ్తో ఇక్కడికి రాలేదు. మేము అనాథలం అనే ఫీలింగ్ వీళ్ళలో పోగొట్టాలని వచ్చాను. అయినా నా కష్ట సుఖాలు పాల్పంచుకునే నీలాంటి స్నేహితుడు ఉండగా నేను ఎలా అనాథనవుతాను చెప్పు. నువ్వు పరిచయం కాకముందు నా జీవితంలో ఏదో తెలియని లోటు ఉండేది. నీ పరిచయం దాన్ని పోగొట్టింది. ప్రేమ నా చేత కన్నీరు పెట్టిస్తే నీ స్నేహం ఆ కన్నీటిని తుడిచింది. ఇప్పుడు నా దృష్టిలో ప్రేమ కంటే స్నేహం ఎంతో విలువైనది శ్రీను. నిన్ను నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ వదులుకోలేను. జీవితాంతం మన స్నేహం ఇలాగే ఉండాలి, సరేనా? నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఆ దివ్యను ఒక్కసారి చూడాలని ఉందిరా. పెళ్ళికి వస్తావు కదా, అప్పుడు పరిచయం చేస్తాను. పద, లద్దిగింటికి వెళ్దాం. వద్దురా, తను నిన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నిన్ను చూస్తే గతం గుర్తొచ్చి అనవసరంగా బాధపడుతుంది. రేయ్, నేను లతికని ఆఖరిసారి చూసినప్పుడు తన కళ్ళల్లో తిరిగిన నీళ్లు నాకు ఇంకా గుర్తున్నాయి. తను నాకు దూరం అయిన తర్వాత తలుచుకున్నప్పుడల్లా తన కన్నీటి ముఖం గుర్తొచ్చేది. ఇప్పుడు సంతోషంగా ఉన్న తనని చూస్తే పాత బాధలన్నీ మర్చిపోవచ్చు. నేను కొత్త జీవితం మొదలు పెట్టొచ్చు. అది కాదురా, ఇంకేం చెప్పొద్దురా. నువ్వు వచ్చినా రాపోయినా వెళ్తున్నాను అంతే. లతిక, ఉండరా. మాధవన్, మాధవన్. లతికే కారణం. వరు నేను నిన్ను విజయవాడలో కలిసి వచ్చిన 6 నెలల తర్వాత ఇక్కడ జరిగే పడవల పందెంలో లతిక భర్త మాధవన్ చనిపోయాడురా. కూతురి జీవితం తనే నాశనం చేశానన్న బెంగతో లతిక తండ్రి కూడా కొద్ది రోజుల్లోనే చనిపోయాడురా. అందరినీ పోగొట్టుకుని తను ఒంటరిగా మిగిలిపోయింది. నీతో ఈ విషయం చెప్పొద్దని నాతో ఒట్టేయించుకుందిరా. అందుకే నేను నీకు చెప్పలేదురా. నమ్మలేకపోతున్నాను.
లతికి నీలా చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా, ఎప్పుడు అనుకోలేదు. ఊరుకోరా. రే లతికొచ్చిందిరా. సీను, ఇతర నాళ్ళకి శేషం. ఇన్ని రోజుల తర్వాత నిన్ను చూసినందుకు, అది నీ పెళ్లి శుభలేఖతో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సీను. నేను కూడా నేను ఎలా చూస్తాను అనుకోలేదు. ఇంత జరిగిన కనీసం నాకు ఫోన్ కూడా చేయాలనిపించలేదా? అసలు నువ్వు ఇంత బాధ ఎలా భరిస్తున్నావు లతిక? బాధల్ని భరించడం అలవాటైపోయింది సీను. 2 ఏళ్ళు ప్రతి క్షణాన్ని కన్నీటి పొట్లతో లెక్క పెట్టాను. ఇప్పటికే ఏడవడానికి కూడా ఓపిక లేదు. నిజం చెప్పాలంటే ఏడవడానికి నా దగ్గర ఇంకా కన్నీళ్ళే లేవు. నా సంగతి వదిలే, నువ్వు సంతోషంగా ఉన్నావుగా, నాకది చాలు. కానీ ఇలాంటి పరిస్థితులు వదిలేసి నేను సంతోషంగా ఉండలేను. అరే ఎలా ఉండగలుగుతాను? ఇంకేం మాట్లాడుతా సీను? నీకోసం ముక్కుపొడుగా కుట్టించుకున్న రోజు ఎంత రక్తం వచ్చిందో నీకు తెలుసుగా. కానీ అది తీసే రోజు ఏడుపు కూడా రాలేదు. రేపు నువ్వు అంతే. ఇక్కడి నుంచి వెళ్లే వరకే ఈ బాధ. ఆ తర్వాత నీ జీవితం, నీ ఉద్యోగం, నీ పనులు తప్ప ఇవేవి గుర్తుండవు. నీకిప్పుడు నా మీద ఉన్నది ప్రేమ కాదు సీను, జాలి. నాకు కావాల్సింది నీ జాలి కాదు, నీ సంతోషం. నాకు మంచి జీవితాన్ని ఇవ్వమని దేవుణ్ణి కోరుకున్నాను. ఆయన నా మాట వినలేదు. ఇష్టం లేని పెళ్లి చేయవద్దు నానా అని బతిమాలాను. ఆయన నా మాట వినలేదు. నువ్వైనా నా మాట విని సీను. కోరుకున్న వాడితో పెళ్లి జరగకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ నీ కాబోయే భార్య అనుభవించకూడదు. ఎంత సంతోషంగా ఇక్కడికి వచ్చావో అంతే సంతోషంతో ఇక్కడి నుండి వెళ్ళు ప్లీజ్. దివ్య ఎక్కడున్నావు? నువ్వేం మాట్లాడుతావు నీకేమైనా అర్థం అవుతుందా? పెళ్లి ఆపడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అందరికీ శుభలేఖలు పనిచేసి అందరినీ పెళ్లికి పిలిచి ఇప్పుడు నేను చేసుకోనంటే అందరూ ఏమనుకుంటారు? ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? అయినా నువ్వు ఇప్పుడు ఈ పెళ్లి ఆపినంత మాత్రాన ఏం చేయగలవు? లతిక ప్రాబ్లం సాల్వ్ చేయగలవా? చేయలేవుగా. పాస్ట్ ఇస్ పాస్ట్ శ్రీను. ఎప్పుడో నిన్ను ప్రేమించిన అమ్మాయి కోసం ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని బాధ పెట్టుకో. అయినా లతికను నువ్వు మోసం చేయలేదు. నువ్వు ఎప్పుడు అంటుంటావే విధి దేవుడు అని. ఆ దేవుడే మోసం చేశాడు. అనవసరంగా ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వకు శ్రీను, అర్థమైందా? రే సీను,
మీ మామగారు ఈ గొలుసు పంపించారా నీకు? ఎందుకు నాన్న మోత బరువు కాకపోతే? మోత బరువా? ఏంట్రా ఏంట్రా ఇది వేసుకోపోతే పెళ్లి కొడుకు ఎట్లా అవుతావు? గొలుసు వేసుకోపోతే పెళ్లి కూతురు పెళ్లి చేసుకోదా? హాయ్. నమస్తే. ఏంటమ్మా నువ్వు కూడా ఇంత లేటు? దారిలో ట్రాఫిక్ జామ్ అయింది అంకుల్. ట్రాఫిక్ జామ్ అవుతా నీ పెళ్లికి వచ్చేవాళ్ళ మూలంగా కాదు, ఇదిగో వీడు పొద్దున్నే ఎదురొచ్చిన మూలంగా. చూడమ్మా ఈ గొలుసు వేసుకోమంటే వీడు బెట్టు చేస్తున్నాడు. నువ్వన్నా కాస్త చెప్పమ్మా. వేసుకో వేసుకో, పెళ్లి కళ వస్తుంది. ఏంటి దివ్య నువ్వు కూడా? ఇది మా మెడలో ఉంటే మార్వాడి కొట్లో కళ వస్తుందండి. సరే సరే, పెళ్లి కూతుర్ని ఎప్పుడు చూపిస్తున్నావు? ఇంకా వాడే చూసుండడు. అబ్బా అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కదా. నేను చూపించేది ఏంట్రా, పెళ్లి పెట్టి మీద కూర్చుంటే ఎలాగో చూస్తారు కదా. అందరితో పాటు మేమెందుకు చూడాలి? నువ్వు మమ్మల్ని ముందే తీసుకెళ్లి పరిచయం చేయి. నేనా? అవును నువ్వే. పద పద. దివ్య దివ్య నా మాట ప్లీజ్ దివ్య. ఎక్స్క్యూజ్ మీ. అతనే పెళ్లి కొడుకు. మా ఫ్రెండ్స్ ని పరిచయం చేద్దామని. మీట్ మై ఫ్రెండ్స్. హలో నమస్తే. దివ్య, భగవాన్, నమస్తే. గోపి అండ్ మోహన్. నమస్తే. మిమ్మల్ని చూడాలంటేను. మిమ్మల్నా? దివ్య ప్లీజ్, దివ్య ప్లీజ్, పదండి పదండి, పరిచయం చేశాను కదా, పదండి. బాయ్. ఏయ్ పెళ్లి కొడుకు వెళ్ళిపోతున్నాడే, వెళ్ళి అడుగు. ఏయ్ నువ్వు అడుగుతావా మమ్మల్ని అడగమంటావా? వెళ్ళి అడగవే. ఎక్స్క్యూజ్ మీ, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నాతో? నీతో కాకపోతే మాతోనా? వెళ్ళు. వెళ్ళరా? వెళ్ళు. మీది లవ్ ఫెయిల్యూరా? ఫ్రెండ్స్ అంటున్నారు మీ ఆయన లవ్ లో ఫెయిల్ అయ్యారు, అందుకే గడ్డం పెంచుకొని తిరుగుతున్నారు అని ఏడిపిస్తున్నారు. అందుకే చిన్న క్యూరియాసిటీతో అడుగుతున్నాను. మా ఫ్రెండ్స్ కోసం అడుగుతున్నాను. నువ్వు బానే ఉంటారా? పైన కుర్చీలు సర్దించండి. అదంతా ఓకే కదా? ఓకే, పైకి పైకి వెళ్ళి చూసుకోసారా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. తీసుకెళ్ళరా, పైకి తీసుకెళ్ళా బాబు. రండి. బాగున్నారా? బాగున్నానండి. మాస్టర్ నమస్కారం. సంతోషం, శుభం. నువ్వు తీసుకెళ్ళరా. అరే ఇది మన సురేష్ గారు రా. అదే అరే, సురేష్. చైన్ పోగొట్టుకున్నాడు. సురేష్, ఈ బోస్ గారు. బియ్యం చాపోడు. రా, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. అరే, తీసుకెళ్ళరా. పిలిచారా అంకుల్? ఏంటమ్మా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు, గెస్ట్ అలాగే వస్తున్నారు. అలాగే. చూసుకుంటుందిలే, రండి. లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్కారం. నమస్కారం. లతిక ఫ్రమ్ కేరళ. అవును. లోపల రండి. మీ గురించి శ్రీను అంతా చెప్పాడు. శ్రీను నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఓ అలాగా. అరే తెలుగు బాగా మాట్లాడుతున్నారే. నేర్చుకున్నాను. థ్యాంక్స్. కంగ్రాట్స్ రా. బాగున్నావా? రావేమో అనుకున్నాను. తను దివ్య. పరిచయం చేసుకున్నాను. శ్రీను, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరైనా చూస్తే బాగుండదు. రా. కూర్చో. కూర్చోండి. ఇప్పుడు వస్తాను.
ఇప్పుడు మీరు బాగున్నారు. మాంగళ్యం దంతనానేన మమ జీవన హేతున కంఠే భద్రామి భవగే స్వస్యేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. పోయినా నువ్వు కూడా తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఓహో తాళి కట్టు శుభవేళ. ఇప్పుడు విమల హాయ్. 10th వరకు హాయ్. క్లాస్మేట్ వాళ్ళ ఆయన. నమస్కారం. నమస్తే అండి. ఇది ఉంచు సీను. అయ్యో తీసుకో. ఫోటో తీద్దాం. రండి. వెళ్ళొస్తా అండి. వెళ్ళొస్తామండి. అలాగే. ఓకే. వస్తాను సీను. నమస్కారం. క్లాసు ఆరోగ్యం బాగుందా? నమస్తే. ఇటు సుబ్బు, అటు సురేష్. నమస్తే. నమస్తే. చిన్నప్పుడు విపరీతంగా అలర్ట్ చేసేవాడు. మీ ఆయన తక్కువ కాదమ్మా. ఇప్పుడు టైం లేక చెప్పలేకపోతున్నాను కానీ ఊరేలా ఉత్తరం రాస్తాను. ఫోటో దివా వస్తానండి. వెళ్ళగానే వీడి విషయాలన్నీ మీకు ఉత్తరం రాస్తాను. బాయ్ రా. బాయ్ సీను. థ్యాంక్స్ రా. ఓకే. నమస్తే అండి. నమస్తే. దిస్ ఇస్ లతిక ఫ్రమ్ కేరళ. నాతో పాటు డిగ్రీ చదువుకున్నాను. ఇది సత్యం నా ఫ్రెండ్. నమస్తే. మీకోసం వచ్చింది గిఫ్ట్. థ్యాంక్ యూ. వచ్చిన చాలా థ్యాంక్స్ రా సత్యం. హ్యాపీ మ్యారీ లైఫ్. ఒక ఫోటో. బాయ్. వస్తానండి. ఓకే వస్తాను. థ్యాంక్స్ సత్యం. బాయ్. వస్తానండి. నమస్తే రామా దివ్య. ఆంటీ. రండి మేడం రండి. కొట్టేనంటేనా మేడం అంట మేడం. విష్ యూ హ్యాపీ మ్యారేజ్. నేను షేగన్లేనా గిఫ్ట్ లేవా? నేను రావడమే పెద్ద గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ మై డియర్. థ్యాంక్ యూ. దివ్య నువ్వు కూడా మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయామ్మా. గ్రూప్ ఫోటో దిగుదాం. థ్యాంక్ యూ. ఇవయా సార్ కొంచెం దగ్గర జరగండి. ఇంకొంచెం దగ్గరగా. స్మైల్ ప్లీజ్. హలో, ఒక్క నిమిషం. మీరందరూ నా పెళ్లికి వచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. కలిసి చదువుకున్న వాళ్ళని, పాత ఫ్రెండ్స్ ని ఇలా పెళ్లిలో కలుసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఏంటి ఇదంతా చూస్తుంటే మీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? ఇంటికి వెళ్ళి మీ జ్ఞాపకాలు ఒక్కసారి తిరిగేయండి. ఇలాంటి ఆటోగ్రాఫ్స్ మీ జీవితంలో ఎన్నో ఉంటాయి. బాయ్.